ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతరను వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. 1.5 కోటి మంది భక్తులు తరలివచ్చే అంచనాలు ఉన్నందున ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమెరికా నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన రేవంత్ ఇప్పటికే నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాల అధికారులు 4 రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తులు సహకరించాలని కోరారు. గిరిజన సంప్రదాయాలను పరిరక్షిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా మేడారం ఆలయాన్ని పునర్నిర్మించినట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మేడారం తల్లుల స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజాపాలన సిద్ధించినందున మొదటిసారిగా తల్లుల చెంత మంత్రిమండలి సమావేశం నిర్వహించామని గుర్తు చేశారు. సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సబ్బండ కులాల సంస్కృతి సంప్రదాయాలకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పెద్దపీట వేసిందన్న కేసీఆర్ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని వనదేవతలను ప్రార్థించారు.